గణపతిని ఇంట్లోనే కాకుండా ఎందుకు వీధుల్లో పెట్టి కూడా పూజిస్తారు? మన శాస్త్రాల ప్రకారం అసలు నిమజ్జనం ఎప్పుడు చేయాలి? గణపతికి మోదకాలు అంటే ఎందుకు అంత ప్రీతికరం? గణపతిని ఎందుకు లక్ష్మీ గణపతి అని పిలుస్తారు? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకుందాం ఈ వీడియోలో. అసలు గణపతిని ఎన్ని రోజులు పెట్టాలని మన గ్రంథాలు ఏం చెప్తున్నాయి అంటే, భాద్రపద శుద్ధ చవితి రోజు గణపతిని ఆవాహన చేసి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు నిమజ్జనం చేస్తారు. ఈరోజే అనంత పద్మనాభ చతుర్దశి కూడా. అంటే గణపతిని 11 రోజుల పాటు పూజించాలి. కానీ కాలానుగుణంగా అన్ని రోజులు ఉంచుకోవడం కుదరక గణపతిని 9 రోజులకు కానీ 5 రోజులకు కానీ 3 రోజులకు కానీ నిమజ్జనం చేస్తారు. చవితి నుంచి అనంత పద్మనాభ చతుర్దశి రోజే నిమజ్జనం చేయాలని గణేశ పురాణం, స్కంద పురాణం మనకు చెబుతున్నాయి. గణపతిని ఇళ్లల్లో కాకుండా వీధుల్లో కూడా ఎందుకు పూజిస్తారు అంటే, 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు మహారాష్ట్రలో గణేష ఉత్సవాన్ని వీధుల్లో సమూహంగా జరపడం మొదలుపెట్టారు. దానికి కారణం ఏమిటంటే, బ్రిటిష్ కాలంలో పెద్ద సమావేశాలు నిషిద్ధంగా ఉండేటివి. కానీ దేవుడి పేరుతో జరిగే పూజను ఆపలేకపోయారు. ఈ పద్ధతి వల్ల ప్రజల ఐక్యత, స్వాతంత్రోద్యమానికి ఊపిరి వచ్చింది. తర్వాత ఈ ఆచారం మొత్తం భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణలో కూడా విస్తరించింది. గణపతికి మోదకాలు ఎందుకు అంత విశేషమో చెప్పుకుందామా? ఒకసారి దేవతలు గణపతికి అనేక వంటకాలు సమర్పించారు. కానీ ఆయన ఒక్క మోదకాన్ని తిన్నప్పుడు మాత్రమే చాలా సంతృప్తిగా, ఇది నాకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం అన్నారు. అప్పటి నుంచి గణపతి నైవేద్యంలో మోదకానికి ప్రత్యేక స్థానం వచ్చింది. గణపతిని లక్ష్మీ గణపతి అని ఎందుకు అంటారు అంటే, గణపతి విద్య, బుద్ధి, విజయం ప్రసాదిస్తాడు. లక్ష్మీదేవి ధనం, ఐశ్వర్యం ప్రసాదించేది. విద్య ప్లస్ ధనం రెండూ కలిసే జీవితంలో సంపూర్ణత ఉంటుంది. ఈ భావనతోనే గణపతిని లక్ష్మీ గణపతి అని పిలుస్తారు. విఘ్నాలను తొలగిస్తూ, జ్ఞానమిస్తూ, ఐశ్వర్యం కూడా ప్రసాదించే రూపమే లక్ష్మీ గణపతి స్వరూపం. అందుకే గణపతి ఉత్సవం కేవలం ఒక పండగ కాదు, ఇది భక్తి, ఐక్యత, జ్ఞానం, ఐశ్వర్యానికి ప్రతీక. ఆయన మీకు విద్య, విజయం, ఐశ్వర్యం, సుఖశాంతి అన్ని ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.